గుడ్ ఎక్కడ వెల్లెక్కడ, గుడ్ అనేది ఎక్కడ వాడాలి, వెల్ అనేది ఎక్కడ వాడాలి, ఈ మనకి మాటికి వస్తుంటాయి అన్నమాట. ఈ గుడ్డు వాడాలా వెల్ల వాడాలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి చిన్న చిట్కా ఉంది, ఏంటనేది చూద్దామండి. రైట్, ఇప్పుడు ఈ గుడ్ అనేది గుడ్ అనే దాన్ని ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఈ గుడ్ అనేది యాడ్జెక్టివ్, ఈ వెల్ అనే దాన్ని మనం యాడ్వర్బ్ అని చెప్పి అంటాం. ఫస్ట్ ఇంతవరకు అర్థం చేసుకోండి. కాబట్టి గుడ్ అనేదేమో యాడ్జెక్టివ్, గుడ్ అనేదేమో యాడ్జెక్టివ్, వెల్ వచ్చేసి యాడ్వర్బ్, వెల్ వచ్చేసి యాడ్వర్బ్. కాబట్టి గుడ్ పెట్టాలా, యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ పెట్టాలా, గుడ్ పెట్టాలా, వెల్ పెట్టాలా, వెల్ పెట్టాలా, గుడ్ పెట్టాలా, ఈ డౌట్లు వస్తూ ఉంటాయి. మనం ఒక్కసారి కనుక రూల్ కనుక అర్థం చేసుకున్నామంటే ఇంకా ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, యాడ్జెక్టివ్ అంటే ఒకళ్ళ గురించి చెప్పాలి. చాలా సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను నేను. మామూలుగా డెఫినేషన్ పరంగా చెప్పాలంటే అన్ యాడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్ దట్ క్వాలిఫైస్ ఎ నౌన్ అని, అదంతా అక్కర లేకుండా ఒకళ్ళు ఎట్లా ఉన్నారు అని కనుక చెప్పామనుకోండి దాన్ని యాడ్జెక్టివ్ అంటామండి, అంతే. ఒకళ్ళు ఎట్లా ఉన్నారు ఆవిడ, ఇప్పుడు చూడండి, షీ ఈజ్ ఏ గుడ్ నర్స్, షీ ఈజ్ ఏ గుడ్ నర్స్. నర్స్ ఎట్లా ఉంది, చాలా మంచిగా ఉంది. కాబట్టి నర్సు గురించి చెప్తున్నాం. నర్సు గురించి చెప్పినప్పుడు మనం ఒక మనిషి గురించి ఎట్లా ఉన్నాడో చెప్తున్నాం కాబట్టి గుడ్ అనేది వాడతాం. కాబట్టి ఇక్కడ గుడ్ అనేది యాడ్జెక్టివ్. అంటే ఎవరి గురించి అంటే మనుషుల గురించి కానీ వస్తువుల గురించి కానీ చెప్తుంటే మనం గుడ్ అనేది వాడుకోవాలి. ఇట్ ఈజ్ ఏ గుడ్ రెస్టారెంట్, ఇట్ ఈజ్ ఏ గుడ్ కార్ట్, ఇట్ ఈజ్ ఏ గుడ్ బుక్. ఒకళ్ళ గురించి చెప్తూ ఉండాలి, అంతే, అయిపోయింది. యాడ్జెక్టివ్ అంటే అయిపోయింది. యాడ్జెక్టివ్ అంటే ఒకళ్ళ గురించి చెప్తే దాన్ని యాడ్జెక్టివ్ అంటాము, అంతే. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం ఏమైనా ఉన్నాయేమో చూద్దాం మనం. ఇక్కడ వెల్ అనేది ఇంకా మనం చెప్పుకోవాలి. హీ ఈజ్ ఏ డాష్ డాక్టర్, డాక్టర్ గురించి చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి హీ ఈజ్ ఏ గుడ్ డాక్టర్, డాక్టర్ గురించి చెప్తున్నాం. ఇంకెక్కడన్నా చెప్పాము ఎవరి గురించి అన్నా, చూడండి, షీ ఈజ్ ఏ డాష్ టీచర్, షీ ఈజ్ ఏ డాష్ టీచర్ అంటే ఆ టీచర్ ఎట్లా ఉందో చెప్తున్నాం. షీ ఈజ్ ఏ గుడ్ టీచర్, షీ ఈజ్ ఏ గుడ్ టీచర్. ఆ టీచర్ చాలా మంచిది. ఎందుకంటే గుడ్ అనేది ఒకళ్ళ గురించి చెప్తుంది, ఒకళ్ళు ఎట్లా ఉన్నారా అని చెప్తుంది. మరి వెల్ ఎప్పుడు వాడతాం? వెల్ అనేది గుడ్ అనేదేమో మనుషులు ఎట్లా ఉన్నారో చెప్పుద్ది. వెల్ అనేది వెర్బ్ గురించి చెప్తూ ఉంటుంది, పని ఎలా జరిగింది. కాబట్టి పని ఎలా జరిగింది అని కనుక చెప్తే దాన్ని యాడ్వర్బ్ అని చెప్పి అంటాం. అంటే వెల్ రావాలి అంటే దాని ముందు మనకి వెర్బ్ ఉండాలి, దాని ముందు మనకి వెర్బ్ ఉండాలి. చాలా సింపుల్గా చెప్తున్నా. కాబట్టి మీరు వెల్ వాడాలి అంటే దాని ముందు యాక్షన్ ఉండాలి, యాక్షన్. ఇప్పుడు చూడండి, హీ స్పీక్స్, అతను మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఇది వెర్బ్. స్పీక్ అనేది వచ్చేసి ఇక్కడ మనకి వెర్బ్. కాబట్టి ఎలా మాట్లాడుతున్నాడు? హీ స్పీక్స్ వెల్, బాగా మాట్లాడతాడు. హీ స్పీక్స్ వెల్, బాగా మాట్లాడతాడు. ఎందుకని వెల్ వచ్చింది? వెర్బ్ వచ్చింది కాబట్టి. అలాగే చూడండి, షీ స్లీప్స్, నిద్రపోవడం అనేది ఏంటి? వెర్బే కదా. ఆవిడ బాగా నిద్రపోతుంది. షీ స్లీప్స్ వెల్. ఐ ఆమ్ డూయింగ్ డాష్, వెర్బ్. ఐ ఆమ్ డూయింగ్ అనేది వెర్బ్. ఐ ఆమ్ డూయింగ్ వెల్, ఇక్కడ వెర్బ్ వచ్చింది కాబట్టి. ఈ స్టడీడ్, అతను చదివాడు, బాగా చదివాడు. ఈ అంటే వెర్బ్. స్టడీడ్ అనేది వెర్బ్. స్టడీడ్. కానీ వెర్బ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ స్టడీడ్ వెల్. కాబట్టి ఒకళ్ళ గురించి చెప్తుంటేనేమో గుడ్ చెప్పండి, పని గురించి మాట్లాడుతుంటేనేమో వెల్ చెప్పండి, అంతే. అంతకు మించి ఏం లేదు. కాకపోతే కొద్దిగా మనం కొన్ని వెర్బులు ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో, దాన్ని ఏమంటామంటే సెన్సస్ అని చెప్పి అంటాం. మన సెన్సస్కి సంబంధించిన వెర్బులు అంటే మన ఇంటర్నల్కి సంబంధించిన వెర్బులు ఏంటి అంటే లుక్, సౌండ్, స్మెల్, టేస్ట్, ఫీల్స్. ఈ వెర్బ్స్ ఉన్నాయి. ఇవి వెర్బులే కానీ యాక్షన్స్ బయటికి కనబడవు అనమాట. ఇవన్నీ మన సెన్సెస్కి సంబంధించింది. అంటే థింకింగు, టేస్టింగ్, స్మెల్, మన ఇంటర్నల్ సంబంధించినటువంటి యాక్షన్స్. సెన్సెస్ ఉంటాయి కదా మనకి సెన్సెస్ ఉంటాయి. ఏది స్మెల్ చేయటం, టేస్ట్ చేయటం,
తర్వాత ఫీల్ అవ్వటం, ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ వెర్బ్స్. ఇవి ఎప్పుడైనా కనుక మీకు కనబడితే పక్కన మీరు గుడ్ అని చెప్పి రాసేయండి. ఇది ఇందులో ఉండేటువంటి స్పెషాలిటీ. ఎప్పుడైనా ఈ వెర్బులు కనుక వస్తే మీరు అరే ఇవన్నీ వెర్బులు కదా పక్కన వెళ్ళబెడదాం అని చెప్పి అనుకోవద్దని. ఎందుకంటే ఇవన్నీ కూడా సెన్సస్ అనమాట, సెన్సస్కి సంబంధించిన వెర్బ్స్. దీస్ వెర్బ్స్ పర్టైన్ టు అవర్ సెన్సస్. కాబట్టి సెన్సస్కి సంబంధించినవి కాబట్టి దీని పక్కన ఎప్పుడు కూడా మనకి గుడ్డే రావాలి. ద ఫుడ్ టేస్ట్ గుడ్. ఎందుకంటే టేస్ట్ అనేది సెన్స్ వెర్బ్. ద ఫ్లవర్ స్మెల్స్ గుడ్. ద ఫ్లవర్ స్మెల్స్ గుడ్. ఈ విధంగా మనం చెప్తాం. ఇంతకు మించి దీనిలో ఎక్కువగా మీరు కష్టపడాల్సింది ఏమీ లేదు. కాబట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలి? గుడ్ అనేది ఏమో యాడ్జెక్టివ్. ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి చెప్తూ ఉంటుంది. హీ ఈజ్ ఏ గుడ్ టీచర్, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్, షీ ఈజ్ ఏ గుడ్ నర్స్, హీ ఈజ్ ఏ గుడ్ డాక్టర్, హీ ఈజ్ ఏ గుడ్ వర్కర్. ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం చెప్తాం. వెల్ అనేది ఎప్పుడు చెప్తాం? పని రావాలి, దాని ముందు పని గురించి చెప్పాలి. హీ స్లీప్స్ వెల్, హీ వర్క్స్ వెల్, హీ స్పీక్స్ వెల్, హీ డ్రింక్స్ వెల్, హీ ఈట్స్ వెల్. ఇట్లా ఇక్కడ వెర్బ్ ఉంటేనేమో వెల్ వస్తుంది, ఒక మనిషి గురించి చెప్తుంటేనేమో వస్తుంది. కానీ ఈ వెర్బులు ఉన్నాయి చూసారా, లుక్, సౌండ్, స్మెల్, టేస్ట్, ఫీల్స్, అవి వచ్చినాయి అంటే మీరు ఎప్పుడూ కూడా దాని పక్కన గుడ్ అనేది మాత్రమే మీరు పెట్టుకోవాలి. ఇది మన ఈరోజు క్లాసు. సో డియర్ స్టూడెంట్స్, మీరు నా వీడియో కనుక చూసి మీకు ఇలా ఇష్టమైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం ఇది కంపల్సరీగా పంపించండి. ఎందుకంటే నాకు చాలా గోల్స్ ఉన్నాయి. జస్ట్ మీరు చేయాల్సింది వేరే వాళ్ళకి పంపించడమే. షేర్ చేయండి, చాలు. షేర్ చేయండి. అవి మిగతా వాళ్ళు అట్లా పంపించుకుంటూ వెళ్తుంటారు. మనకి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి నాకు. ఈసారి నేను ఈ క్లాసెస్లోనే ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. రైట్. కాబట్టి మీరు ఏమన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే ఆ విధమైనటువంటి హెల్ప్ మాత్రం నాకు చేసి పెట్టండి. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక అడగండి. చాలా చిన్న టాపిక్. రోజు వీడియోలు చేయాలి అని చెప్పి మనం ఈ విధంగా చిన్న అయినా సరే వీడియో ఒకటి పెట్టడం జరుగుతుంది. రైట్. మీకు బాగా ఇది అర్థమైంది అని చెప్పి అనుకుంటూ గుడ్ డే టు యూ ఆల్.